టీఎంసీలో 2 టీఎంసీ ఆల్రెడీ వాటర్ స్టోర్ చేసినా మీ లోపల ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ మా ప్రభుత్వం రిపీట్ అయి ఉంటే 6 నెలల్లో మొత్తం పనులు కంప్లీట్ అయ్యేవి. 90% పనులు పూర్తి చేసిన దాన్ని తట్టేడు మట్టి చేయకుండా నేను పాలమూరు బిడ్డని మాట్లాడేది రేవంత్ రెడ్డి, పాలమూరు అల్లుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకి ఆ ప్రాజెక్టులో లోపలికి ఒక్కనాడన పోయి సందర్శించి చూసినారండి ఈ రోజు వరకు. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాట, పాలమూరును పూర్తి చేయలేనటువంటి మాట, అది సెల్ఫ్ కాంట్రడిక్టరీ. వాళ్ళు మాట్లాడి వాళ్ళ చర్యలకే వ్యతిరేకమైనటువంటిది. సెకండ్, వాళ్ళు లేవనెత్తింది మీరు ప్రస్తావించినటువంటిది జూరాలను సోర్స్ గా తీసుకోకుండా శ్రీశైలం తీసుకున్నారు. నీళ్ల మీద పరిజ్ఞానం ఉండేటువంటి ఒక మామూలు రైతులు అడిగితే చెప్తాడండి, ఇంజనీర్లు కూడా అక్కర్లేదాన్ని. జూరాల దగ్గర వచ్చేటువంటి ఫ్లో 22-25 డేస్ 27 డేస్ కంటే మించి ఉండదు. పాలమూరు రంగారెడ్డికి అవసరమైతే 90 టీఎంసీలు, ఇంకా వాస్తవంగా ఇంకా ఎక్కువ వాడుకునేది ఉంటుంది రేపు అలాట్మెంట్ అయిన తర్వాత, ఫైనల్ అలాట్మెంట్, ఫైనల్ అవార్డు వచ్చిన తర్వాత 100-120-130 టీఎంసీలు కూడా పోతుంది. కాబట్టి జూరాల మీద ఆల్రెడీ సెల్ఫా ఎకట్టు 1,10,000 ఎకరాలు, భీమా 2,03,000 ఎకరాలు, అదేవిధంగా నెట్టెంపాడు 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ 46,000 ఎకరాలు. ఇన్ని లక్షల ఎకరాలు ఒక్క జూరాల మీద ఉండే ఆ జూరాల నీళ్లు సరిపోకనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని కూడా ఎలకలబడ్డాయి. ఇప్పుడు యాసంగి పంట లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎట్లాగో లేవు, జూరాల మీద ఆధారపడ్డాయి. యాసంగికి జూరాల యొక్క సొంత కట్టైనటువంటి కుడి ఎడమ కాలువలకు నీళ్లు లేక చేతగాక 10 ఏళ్ల తర్వాత ఇలా సర్కారు 10 ఏళ్ళు ఇస్తే ఇవాళ జూరాలలో నీళ్లు లేవు. 10 ఏళ్లలో సమృద్ధిగా వర్షాలు కురిసినది. సంవత్సరంలో కూడా వాటర్ ఇయర్ లో కూడా జూరాలలో నీళ్లు లేని కారణంగా కుడి ఎడమ కాలువలకు మేము నీళ్లు ఇస్తలేమని క్రాప్ హాలిడే ప్రకటించినారు. ఏ ప్రాజెక్టు కాడ క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి ఉందో వాటర్ అవైలబిలిటీ లేక అక్కడ పాలమూరు రంగారెడ్డి సోర్స్ పెట్టేది ఉండేటువంటి ఇంత తెలివితత్వంగా వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి సిగ్గు కూడా ఉండదు అని నాకు అర్థం కాదు. ఇప్పుడు వినండి భరత్ గారు, ఇంకా కొద్దిగా ఉంది కంటిన్యూషన్. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాకు వచ్చేటువంటి ఫ్లడ్స్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే కూడా మనకు వాటర్ రాదు. పైగా శ్రీశైలానికి మార్చడానికి ప్రధాన కారణం ఏంటంటే తుంగభద్ర బిలో సుంకేసుల దాటిన తర్వాత తుంగభద్రలో ఫ్లో అయ్యేటువంటి వాటరు కృష్ణాలో వచ్చి కలిసేటువంటి వాటరు 430 టీఎంసీల వాటర్ కలుస్తుంది ఎవ్రీ ఇయర్ అనేటువంటిది. దిస్ ఈస్ ది ఎస్టిమేట్ ఆఫ్ ది సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇచ్చినటువంటిది, కేంద్రం చెప్పినటువంటి మాట. కాబట్టి వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని సమృద్ధిగా నీళ్లు ఉండేటువంటి చోట, గ్యారంటీగా అష్యూర్డ్గా నీళ్లు ఉండేటువంటి చోట ఈ పంపులు పెడితేనే సస్టైన్ అవుతాయని చెప్పి ఇంజనీర్లు, సిడబ్ల్యూసి వాళ్ళు అందరి సలహా మేరకు అక్కడ పెట్టడం ఏదో పాపమైనట్టు. తప్పెందుకైందండి? తప్పైంది. ఎందుకైంది? అక్కడ పెడితే డెడ్ స్టోరేజ్ కూడా నీళ్లు తీసుకోవచ్చు కాబట్టి అవతల వాళ్ళ కంటగింపు కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి జూరాల దగ్గర పెట్టేది ఉండే అనేటువంటి ఈ అత్య మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు బుద్ధి జ్ఞానం లేక ఇవాళ ఒకటి చెప్పారు ఇంతకుముందు దీని మీద సిట్, ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ ఏర్పాటు చేసినట్టు జూరాల విషయంలో పంపులు లిఫ్ట్లు పెంచి నిధులు దోచుకునేందుకే నిర్ణయం జరిగింది. కేబినెట్ ఆమోదం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా. కాబట్టి అసెంబ్లీలో చర్చించి ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తాం. ఎందుకు శ్రీశైలం సోర్స్ పెట్టారు జూరాల నుంచి కాకుండా? వాళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి అవధులు లేవు. వాళ్ళ ఇష్టమనే చేసుకోమనండి. సిట్ కాకపోతే పిట్ చేసుకోమనండి. ఎవడొద్దంటాడండి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది, అవినీతి పునాదులు ఉన్నాయి, అందుకనే చేశారు. కేవలం అవినీతి గురించే చేశారు, అంచనాలు పెంచేందుకోసమే చేశారని ఆరోపణ చేస్తున్నారు. స్పెషల్ సేమ్ కాళేశ్వరం సిబిఐ, ఇదేమో సిట్ అట, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది విచారణ. ఒక్క మాట భరత్ గారు, ఫైనల్ గా